హాయ్ యూవర్స్, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ ఛానల్. నేను మీ ఉమా. ఈరోజు మనం ఉన్నాము బ్రహ్మాండం అనే మూవీ టీంతో. సో అసలుకి ఇది నేను ట్రైలర్ చూసినప్పుడు చాలా డిఫరెంట్గా అనిపించింది. డివోషనలా, హర్రరా, ఇలా చాలా డౌట్స్ అయితే నాకు ఉన్నాయి. సో ఈరోజు ఆ టీం వాళ్ళతో ఉన్నాను, మాట్లాడేద్దాం, మన డౌట్స్ అని క్లియర్ చేసుకుందాం. హాయ్. నమస్తే. నమస్తే. హాయ్ బన్నీ గారు. నమస్తే. సురేష్ గారు. సో మీరు ఉన్నారంటే ఒక డిఫరెంట్ క్యారెక్టర్ ఎక్స్పెక్ట్ చేస్తాం మేము ఆబ్వియస్లీ. సో దీంట్లో కూడా ఫన్నీయా ఏమన్నా అంటే ఎట్లా ఉంటుంది మీ క్యారెక్టర్? ఇది వచ్చేసి మొత్తం టోటల్ డిఫరెంట్ అండి. మీకు ట్రైలర్లోనే తెలిసిపోతుంది విలేజ్ మిస్టరీ థ్రిల్లర్ అని చెప్పేసి. సో విలేజ్లో జరిగేటువంటి చిత్రం ఇది. ఇంకోటి ఏంటంటే ఫస్ట్ టైం నాకు తెలిసి తెలంగాణలో ఒగ్గు కథ అని ఉంటుంది. ఆ ఒగ్గు కథ నేపథ్యంలో తీయడం జరిగింది బ్రహ్మాండాన్ని. బ్రహ్మాండ అంటే మీ అందరికీ తెలుసు, శివుడి చేతిలో ఉండే డమరుకం ఉంటుంది కదా, డమరుకాన్నే బ్రహ్మాండ అనేసి కూడా అంటారు. సో అటువంటి బ్రహ్మాండ ఎలా ఉంటుంది, ఎలా ఉండబోతుంది అనేది మనం స్క్రీన్స్ పైన చూడాల్సిందే. ఓకే. సో దీని వెనకాల ఏమైనా ఒరిజినల్ స్టోరీ ఏమైనా ఉందా? అసలు ఇదేమన్నా రియల్ స్టోరీ మీద బేస్ చేసి తీసుకున్నారా? అట్లాంటివి ఏమైనా ఉందా? లేదు అంటే ఎంత ఫిక్షన్ ఏమంటారు? రియల్ స్టోరీ. రియల్ స్టోరీ. బ్రహ్మాండ అనే టైటిల్ బ్యాక్గ్రౌండ్లో వచ్చేసి ఈ కథకి రియల్గా నిజంగా ఇప్పుడు తెలంగాణలో ప్రజెంట్ కూడా జరుగుతున్నాయి. అది మీరు రివీల్ చేయకూడదు. ప్రజెంట్ కూడా జరుగుతున్నాయి. ఒకనొక సిచ్యువేషన్లో కొంతకాలం క్రితం కూడా జరుగుతూనే ఉన్నాయి. ఇక ముందు కూడా జరుగుతాయేమో చెప్పలేము. అలాంటి కథ. ఓకే. అంటే ఇది ట్రూ ఇన్సిడెంట్ ట్రూనే దాని మీద తీసుకున్నారు. అంటే రీసెంట్ డేస్లో ఎక్కడ జరిగిందో చెప్పొచ్చు. అది తెలంగాణలో న్యూస్ పేపర్ చదివితే మీకు వీక్లీ ఒక 2-3 ఇన్సిడెంట్స్ వస్తూనే ఉంటాయి. ఎవ్రీడే. ఓకే. సో మీరు రియల్ అంటే ప్రతి ఫ్యామిలీలో, మీ ఫ్యామిలీ కానీ నా ఫ్యామిలీ ఎవరికైనా తెలంగాణ అనే దాంట్లో ఒక కథ, ఒక మూల కారణం. అట్ ది సేమ్ టైం జరుగుతున్నాయి, మొత్తం ఉన్నాయి. ఇప్పుడు మన ఎక్కడికి వెళ్ళినా కానీ రియల్ స్టోరీ. ఇది మీరు చేసేటప్పుడు మీరు ఛాలెంజెస్ లాగా ఏమన్నా అనిపించిందా? అంటే రియల్ స్టోరీ లాగా ఆల్రెడీ చాలా రియల్ స్టోరీస్ జరిగినాయి కదా, సో మీకు ఏమైనా ఛాలెంజ్గా అనిపించిందేమో చేసేటప్పుడు? అంటే ఒక భయం అయితే ఉండే. అంటే మంచి క్యారెక్టర్ డిజైన్ చేసుకున్నారు కదా డైరెక్టర్ గారు, కెమెరామెన్ ఇద్దరు కలిసి దాన్ని. అంటే ఒక స్క్రీన్ ప్లే అల్లడంలో కానీ, అక్కడక్కడ లాక్ వేయడం కానీ, సస్పెన్స్ పెట్టిరు కదా. వాళ్ళు మన దగ్గరికి వచ్చి అంత మంచి క్యారెక్టర్ మనకి ఇచ్చినప్పుడు న్యాయం చేయాలనే టెన్షన్ అయితే ఉంటుంది. ఆ టెన్షన్ అయితే ఉండే. ఓకే. ఈ క్యారెక్టర్ దీంట్లో త్రూ అవుట్ ఉంటుందా, ఎలా ఉంటుంది అసలు? ఉంటుంది, పర్లేదు. మంచి క్యారెక్టరే. మంచి క్యారెక్టరే. ఓకే. దీనిలో తిడుతుంటారా ఎవరినైనా? 3-4 సార్లు తిడతా. అంటే నేను తిట్టకపోతే కొమరాకి ఎందుకు అవుతుంది? రోజా గారి జబర్దస్త్లో అరే 2-3 తిట్లు తిట్టురా అంటుంది ఎప్పుడన్నా. అప్పుడు నేనేమంటే కొమరక్ అనేసరికి ఏదో ఉంటుంది, ఇదేదో తిడుతుంది. ఆ సామెతలు, ఆ బూతులు, అంటే బూతులు కావు, మనమన్ని మనవరాలని తిట్టే యాస ఉంటుంది కదా, ఆ యాసలో తిట్లు ఉన్నాయి. ఇట్లయితే ఉన్నాయి. మంచి కామెడీ అయితే మాకుంది. ఆ వేళ కామెడీ ఉంది, ఎమోషన్ ఉంది, సస్పెన్స్ ఉంది. నేను ఇందాక కూడా చెప్పినట్టు అంటే ఒక బావమర్దలు కావాల్సింది ఇందులోనే ఉంది, ఒక తల్లి కొడుకులకు కావాల్సింది ఇందులోనే ఉంది, అన్నతమ్ములకు కావాల్సింది ఇందులోనే ఉంది, భక్తికి కావాల్సింది ఉంది, సస్పెన్స్ ఉంది, దయ్యం ఉంది, భూతం ఉంది, అన్నీ ఉన్నాయి. ఓకే. సౌతి కలగూరు వండినట్టు అన్నీ కలిపి చేసిండు డైరెక్టర్. అదే అందుకే ఈ డైలాగ్ కోసమే నేను మిమ్మల్ని అడిగింది. లేదు, అది కలగూరు వండినట్టు అన్నీ ఉన్నాయి. అంటే ఎవరైనా పోతే నాకు గది లేకపోయా, మరి ఐటమ్ సాంగులు లేవు కానీ రొమాంటిక్ ఉండదు. ఈ పిల్లగా అది హీరోయిన్ కలిసి మంచిగా పెట్టిర్రు. అది నిజంగా చాలా మంచిగా చేసిర్రు. ఏమైనాది పిల్ల ఏమైనాదే అనుకుంటూ చాలా రొమాన్స్ ఉంటుంది. అయ్యో, ఎందుకు ఆపేసారు? పాడండి. అమ్మ మేము ఆడేటోళ్ళు వేరు, పాడేటోళ్ళు వేరు. ఓకే. అంటే నోటెడ్ సాంగ్. అండ్ సాంగ్స్ కూడా అండి, వరికుప్పల గారు చాలా అద్భుతంగా. ఏమైనాదే పిల్ల అయితే ఏంటి, ఒక సాడ్ సాంగ్ ఉంటుంది. ఆ సాంగ్ కూడా చచ్చిపోయినప్పుడు సాంగ్ అయితే ఏమైంది నువ్వు నీకు ఎమోషన్ లేకుండా. నీకు ఎమోషన్ ఉందా? ఉంటుంది కదా, ఎవరికైనా ఎమోషన్ లేకుండా ఎందుకు ఉంటుంది? కొన్ని బండరాళ్ళు ఉంటాయి గుండెలు, అట్లా అంటున్నా. అందుకు నేనేమంటున్నా అంటే ఆ పాట చూసి నిజంగా ఒక్క చుక్కనన్న కన్నీరు మనిషి అన్న ప్రతి ఒక్కరు కారుస్తారు. ఓకే. అంత బాగా తీయడం కానీ, ఆ పాట లిరిక్ కానీ, పాడిన విధానం కానీ అక్కడ చూస్తుంటే మనకు ఆ విజువల్ చూస్తే కంపల్సరీ ఏడుపొస్తుంది. ఓకే. ప్రతి లైఫ్లో ఒక 6 ఏళ్ళ పాప నుంచి 60 ఏళ్ళ ముసలి వరకు ఆ ఎక్స్పీరియన్స్ని ప్రతి మనిషి లైఫ్లో ఉంటుంది. అది మనం ఒక 2 సంవత్సరాలకో 3 సంవత్సరాలకో ఎక్కడో ఒక చోట మన రిలేషన్లో, మన ఇంట్లోనో చూస్తూనే ఉంటాము.
అది ఇక అంత బాగా చేసిండు. అండ్ ఇంకోటి ఆ సాంగ్ అంటే అది తీయడం కూడా డైరెక్టర్ గారు ఆయన ఊహించిండేమో. అంటే మాకు ఏం జరిగిందంటే మేము ఆ సాంగ్ అంతా చూసి అంతా అయిపోయిన తర్వాత మీ అందరూ తెలుసు డైరెక్టర్ గారు కూడా ఎక్స్పైర్ అయిపోయారు రీసెంట్గా. సో ఆయన మరణించిన తర్వాత చావు ర్యాలీ ఉంటుంది కదా, సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అలాగే జరిగింది. మేము చాలా షాక్ అయిపోయాం. అయ్యో సినిమాలో సాంగ్ ఎలా తీశాడో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా వాళ్ళ ఊర్లో అతనిది లాస్ట్ అంతిమ కార్యక్రమం అంటారు కదా, ఆ విధంగా అసలు చాలా ఎమోషనల్గా మాకు రాంబాబు గారు లేరు అనే పదం కన్నా ఉన్నాడు, ఇది షూటింగే జరుగుతుంది అన్నీ నేను అన్నతోటి అన్న అందులోనే ఉండిపోయాం మేము. అన్న మనం షూట్ చేసినట్టే జరుగుతుంది అన్న ఈడ అని. ఆయన చావున ఆయననే ముందే షూట్ చేసుకున్నాడేమో అన్నంత బాధ అనిపించింది ఆ విజువల్ చూస్తే. ఓకే, అసలుకి చాలా వర్ణాతత్వం అనమాట. అదే ఇంకా ఏంది అమ్మా 30 సంవత్సరాలు ఇండస్ట్రీలో పోరాడి యుద్ధం చేసి ఒక సినిమా కథ రాసుకొని ఎంతో కష్టపడి కథ స్క్రీన్ ప్లే డైలాగులు అన్నీ ఆయనే రాసుకొని అది అంతా ఓకే అయ్యి సక్సెస్ అయ్యే మూమెంట్లో కనీసం తెర మీద చూసుకోకుండా చనిపోయి అన్నిటికన్నా అది ఘోరం. ఇంకా నువ్వు ఏ దానికోసమైతే నీ దాన్ని పనంగా పెట్టి చేసినావో దాన్నే చూసుకోలేదంటే బాధ కదా. సో బన్నీ గారు, మీరు చిరంజీవి గారికి పెద్ద ఫ్యాన్ అని, సో ఆ చిరంజీవి గారు మూవీలో కూడా ఏదో చేశారు మీరు, బట్ ఎడిటింగ్లో వెళ్ళిపోయింది సంథింగ్ ఏదో అని చెప్పి విన్నాను బిహైండ్ స్టోరీ. సో అది మీరే చెప్పాలి, నిజమేనా? నిజమే అండి. ఉంటుంది, చిన్న బిట్ ఉంటుంది. ఆచార్యలో చేశాను, అది లేదు. తర్వాత గాడ్ ఫాదర్ చేశాను. ఉన్నాయండి చాలా ఉండే పెద్ద, అంటే ఎందుకనాలి కానీ బిగ్ స్టార్సే అందులో నుంచి లేపేశారు. మనమేం తప్పుడు ఆ స్టార్టింగ్లో చేసాం. ఇళ్ళ బై లక్ నాకు దేవుడిచ్చిన గిఫ్ట్ అండ్ ప్రొడ్యూసర్ గారు, కథ కర్మక్రియ డైరెక్టర్ గారు నన్ను ఎంచుకోవటం నా లక్. ఎనీవే ఇందులో వస్తున్నాను హీరోగా అనే నేను ట్రావెల్ అవుతానా లేదా అని అంటే ఆడియన్స్, మన సినిమాలో ఉన్న కల్లమ్మ తల్లి, ఆ శక్తి, అమ్మ ఇద్దాం ఈయనకి ఆశీర్వాదం అని బన్నీరాజు పాపం బతకని అనుకొని కల్లమ్మ తల్లి అక్కను చేర్చుకొని ప్రేక్షకులు నన్ను ఆదరించి మన ఈ సినిమా ఫీల్డ్లో అంటే బుల్లితెర కానీ వెండితెర కానీ ఇందులో వీళ్ళు కుర్రోడు బాగుండు బన్నీరాజు, సరే నాకు ఈ క్యారెక్టర్ పనికి వస్తాడు అని నన్ను యాక్సెప్ట్ చేస్తే ఐఎమ్ హ్యాపీ, ఫుల్ హ్యాపీ. నాకు హీరోగానే నేను చేయాలనేది. అంటే ఎవరైనా విలన్గా అంటే నాకు మిమ్మల్ని చూడంగానే అనిపించింది ఒక మంచి విలన్గా రోల్ ఉంటే చేస్తారా అలా మంచిగా నైపియాలి ఇంటర్వ్యూ మంచిగా దిట్టంగా ఉండవు, గొంతు మంచి కూడా మంచి ఎనర్జీగా చేయాలి. ఈ లుక్ మీకు చూడడానికి విలన్ లాగా కనిపిస్తుంది కదా, ఈ సినిమాకి 100% యాప్ట్ అయ్యే లుక్ అది. మీరు అక్కడ చూస్తే పోస్టర్ పైన కనిపిస్తుంది గంభీరంగా ఇలా ఉన్నాడుగా, మీ నెత్తి పైన అంటే స్టోరీకి యాప్ట్ అయ్యే క్యారెక్టర్ అది. అండ్ నేను కూడా ఫస్ట్ అనుకున్నాను కొత్త యాక్టర్ కదా ఎలా చేస్తాడు ఏంటి అని. అయితే ఆల్రెడీ తను ఇండస్ట్రీలో చాలా అంటే సినిమాల్లో చిన్న క్యారెక్టర్ చేశాడు. ఈ సినిమా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా క్యారెక్టర్ అంటే ఫస్ట్ అనుకున్నట్టున్నారు ఈ క్యారెక్టర్ ఇతనికే సెట్ అవుతుందని డైరెక్టర్ గారు. చాలా యాప్ట్ అయింది అండ్ 100% న్యాయం కూడా చేశాడు. చాలా బాగా చేశాడు. జుట్టు కూడా అందుకే వేసినావుగా. అంటే యాక్చువల్లీ ఏంటంటే కొంచెం లాంగ్ హెయిరే అన్న, లాంగ్ హెయిరే. కాకపోతే ఈ పాత్రకి హీరోగా అంటే ఈ పాత్రకి మీరు ఖచ్చితంగా హెయిర్ పెంచాలి, అంటే హెయిర్ కంపల్సరీ అవసరం అన్నట్టుగా పెట్టారు. మీరు ట్రైలర్లో చూసినట్టున్నారు కదా, ఎల్లమ్మ కథది, ఎల్లమ్మది వీళ్ళందరూ డ్యాన్స్ ఆడుకుంటూ అది. అండ్ మల్లన్నది ఇంకా రిలీజ్ చేయలేదు, రివీల్ చేయలేదు. అంటే జస్ట్ అందులో పెట్టే సాంగ్ ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది. కొమరవెల్లి మల్లన్న అని చెప్పి చాలా ఫేమస్ ఇక్కడ తెలంగాణలో. సో ఆ సాంగ్ చేయలేడు, కింద పడి మీద పడి దొల్లి గిడే వేస్తారు. సురేష్ అన్న గారు చేయాలంటే మీరు కూడా చేయాలి. మా అన్న చేస్తే ఈ పొట్ట గదిలి గుట్టలు అవుతాయి. అంత మంచిగా కష్టపడ్డాడు. ఎర్రటెండ కొమరవెల్లి కాడ ఫుల్ జనాలు ఎగబడుతున్నారు. అందరు అయ్యో కొమరాకి వచ్చి ఆయన వచ్చి ఈయన వచ్చా అని. కొమరవెల్లి మెయిన్ ఎంట్రెన్స్లో సాంగ్ షూటు. ఆ ఎర్రటెండకు దేవుడా నేనైతే నాకేమో డ్యాన్స్ రాదు, ఈ చీర ఈ స్టెప్పులు వేయనికపోతే చీర తట్టుకుంటుంది కాళ్ళకు.
వీళ్ళు మంచిగా చేస్తున్నారు ఇద్దరు. లేదు లేదు, ఎందుకన్నా కొమరన్న కూడా ది బెస్ట్ పర్ఫార్మెన్స్. అసలు ఆయన అవుట్పుట్ విషయంలో ఆయన అడగాల్సిన అవసరం లేదు. ఎనర్జీ ఎక్కడ ఉంటుందో అక్కడ ఉంటారు. ఎనర్జీ లేని వాళ్ళకి కూడా ఎనర్జీ ఎనర్జీ వస్తుంది, పక్క వాళ్ళకి కూడా ఎనర్జీ. ఆయన పర్ఫార్మెన్స్ మామూలుగా ఉంటుంది. సినిమా చూసిన తర్వాత చూడండి మీరు చెప్పొద్దు కానీ ఈయన గురించి చెప్పొద్దు అసలు. ఇంకప్పుడు సినిమా రిలీజ్ అయిన తర్వాత అందరు చెప్తారు. మంచి క్యారెక్టర్, చాలా మంచి క్యారెక్టర్ అది. ఓకే. సో దీంట్లో ఆమని గారు కూడా ఉన్నారు కదా. సో ఆవిడ చాలా అందరికీ తెలుసు సూపర్ యాక్టర్. సో ఆవిడతో ఎలా ఉంది యాక్ట్ చేయడం, ఆవిడ దగ్గర నుంచి ఏం నేర్చుకున్నారు? సో మీరు అంటే ఒక్కొక్క లెజెండరీ యాక్టర్ దగ్గర ఒక్కొక్క చాలా మంది చేసేటప్పుడు మేము వాళ్ళని చూసి ఇది నేర్చుకున్నాము ఇట్లా చెప్తూ ఉంటారు. సో మీరు ఆమని గారితో పాటు చేసేటప్పుడు సో ఇలాంటిది చూసి నేర్చుకున్నాం అనే పాయింట్ అంటే ఏం చెప్తారు మీరు? అంటే చూసి నేర్చుకోవడం అనే దానికన్నా ఆమె చేస్తుంటారు కదండి. ఇప్పుడు యాక్టింగ్ చేస్తుంటారు, ఇంతకుముందు చేశారు, చూసడం అంటే అప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం. ఇట్లా మనం కూర్చున్నప్పుడు పర్సనల్ విషయాలు ఎవరు షేర్ చేసుకుంటారు? ఒక బిగ్ యాక్టర్ అయ్యండి, ఒక బిగ్ స్టార్. ఒకప్పుడు మన కృష్ణ గారు, సుమన్ గారు పెద్ద పెద్ద ఆర్టిస్టులతో చేసిన ఒక ఆమె ఆర్టిస్టు, హీరోయిన్, యాక్టరు పర్సనల్ విషయాలల్లో మాట్లాడడంలో అప్పుడు అనిపించింది ఈమె గురించి మనం ఎంత తెలుసుకున్నాము అంటే. మనం స్క్రీన్ ముందు మనం చూసినప్పుడు వేరు, ఇట్లా లైవ్లో చూసినప్పుడు వేరు. వ్యక్తిత్వం తెలుసుకున్నాను. వ్యక్తిత్వంగా మనం ఎలా ఉండాలి, అవతలి వ్యక్తిని ఎంత మంచిగా నేర్చుకోవాలి అంటే, అవతలి వ్యక్తి ఎలాంటి గొప్పవారైనా కానీ మనకు చిన్నవాళ్ళైనా కానీ ఎలా ఎవరైనా సరే ఇలా ఉన్నాం, 10 మంది ఉన్నాం, కొంతమందికి యాటిట్యూడ్ ఉంటుంది. నేను కూడా అప్పుడు యాటిట్యూడ్గానే ఉండేది. మేడాన్ని చూసి ఆ యాటిట్యూడ్ ఉండొద్దు, చేంజ్ చేయాలి. ఓకే, బేసిక్గా కొంచెం సీరియస్గా మనిషిని. రాంబాబు సార్ నాకు చాలా తగ్గించారు. మేడంతో అందరితో చేస్తూ ఉన్నప్పుడు ఇంకా యాటిట్యూడ్ అనేది కూడా వెళ్ళిపోయింది. ఏదైనా సరే ముద్దుగా ఉంటావు ఇప్పుడు. ఒకసారి పిల్లగానితో దోస్తాను చేసి ఇడిచిపెట్టే బుద్ధి కాదు, ముద్దుగా ఉంటాడు. ఏమో కోపం ఎప్పుడు చేసినారు? అయ్యే కోపం లేదు, అప్పుడు ఇప్పుడు అనుకుంటాం కదా. గవి కోపాలా? చిన్న ఇంట్లో పిల్ల పెద్ద మంచి అయితేనే లక్ష లొల్లులు అవుతాయి. నువ్వు అది పెద్ద 3 కోట్లకు సంబంధించిన సినిమా 100 మంది కలిసి చేసేది. ఇంకా కోపమే కాదు కొంచెం. సో ఇది మీరు మొత్తం ఇప్పుడు డివోషనల్ మీద, రియల్ స్టోరీల మీద తీశారు కదా. త్రూఅవుట్ మీరు ట్రావెల్ చేస్తున్నప్పుడు మీకేమైనా ఇలాంటి ఒక ఎక్స్పీరియన్స్, అమ్మో ఇలా జరిగింది అని ఎప్పుడైనా మ్యాజికల్ ఎక్స్పీరియన్స్ ఏమైనా అనిపించిందా త్రూఅవుట్ సినిమాలో? ఈ బ్రహ్మాండ సినిమా చేసేటప్పుడు మీకు ఏదైనా ఆ టైంకి ఇది అవ్వదు, లేదు అంటే మా వల్ల కావట్లేదు, లేదు ఈ టైంలో ఇది అరేంజ్ అవ్వలేదు, అట్లాంటి టైంలో మీకు ఎప్పుడైనా ఒక మ్యాజికల్ ఎక్స్పీరియన్స్ లాంటిది ఏమైనా జరిగిందా? అంటే డివోషనల్గా నాకు ఈ టైంలో ఇది ఎలా హెల్ప్ అయింది, ఆ టైంకి అవుతుంది అనుకోలేదు బట్ అయ్యింది, అలాంటి ఎక్స్పీరియన్స్ ఏదైనా త్రూఅవుట్ మూవీలో ఎప్పుడైనా జరిగిందా మీకు? నాకు ఒక్కసారి ఇబ్బంది అనిపించింది బిడ్డ. ఒగ్గు కథ స్టేజ్ మీద ఎగురుతున్నాను చూడు, పాదం ఎప్పుడు చేసి వెళ్ళమ్మా తల్లి వెళ్ళమ్మా. అప్పుడు అదేంది లిరిక్ ఏమో తెలంగాణ స్లాంగ్ ఒగ్గు కథ. జయరామ్ అన్న జయరామ్ అన్న ఆయన అక్కడ ఆంధ్ర కాబట్టి ఆ స్లాంగ్ బట్టి పట్టడానికి ఇబ్బంది అయింది. ఇక అది సాయంత్రం 6 గంటలకు స్టార్ట్ చేస్తే పొద్దున్న 6 గంటలకు వచ్చినాం, సాయంత్రం మళ్ళీ 6 గంటల నుంచి మళ్ళీ కంటిన్యూ అయితే 3 అవుతున్నది నైటు. అన్న కొంచెం ఇక పెద్ద మంచి అన్నకు కూడా నిద్ర వస్తుందో ఎట్లా అయిందో, అన్నకి ఇబ్బంది పడుతున్నాడు, నాకు ఈ విగ్గు గుంజుతున్నది, భుజం గుంజుతున్నది, కాళ్ళు గుంజుతున్నాయి. నేను ఇక బండిని పెట్టి ఇంతసేపు ఎగిరితి, డైరెక్టర్ పెట్టి ఇంతసేపు ఎగిరితి అంటే నేను అనుకున్నా ఇక కాదు ఇది, ఇక వద్దు ఇది కాదు ఇక మళ్ళీ అది అప్పటికే 3 సార్లు క్యాన్సిల్ అయింది. 3 సార్లు క్యాన్సిల్ అయింది చూసినా బండి, 3 సార్లు క్యాన్సిల్ అయింది ఆ ఒగ్గు కథ. ఈ రోజన్నా కాకపోతే వేస్ట్ అవుతుందని వాళ్ళు, లేదు సార్ తోటి అయితలేదు, అయ్యేటట్లేదు అంటే లాస్ట్కు అయ్యే దేవుడు కరుణించిండో ఏమైందో కానీ మొత్తం మీద 3 గంటల వరకు కంప్లీట్ చేసేసినాం. అప్పుడు అనిపించింది. కానీ ఇక ఏందో నాకు అమ్మవారు అదేందో కానీ గెటప్ ఉన్నంతసేపు లేని ఎనర్జీ కూడా ఉంటుంది, తీస్తే ఉండదు. తీసి సప్పగా ఉంటా, బన్నీ కన్నా సప్పగా ఉంటా, బన్నీ గారి కన్నా సప్పగా ఉంటా. సో ఓకే, ఈ సినిమాలో ఇంకా ఏమైనా ఏ ప్లేసెస్లో చేశారు? అంటే ఇక్కడ హైదరాబాద్ తెలంగాణ కాబట్టి అంటే మోస్ట్లీ ఇక్కడ చూసినంత వరకు తెలంగాణ దీనిలో బ్యాక్డ్రాప్లో అని చెప్పేసి ఉంది కదా. సో ప్లేసెస్ ఇక్కడే చేశారా, బయట ఎక్కడైనా టెంపుల్స్లో వేరే డిఫరెంట్ టెంపుల్స్ దగ్గరికి వెళ్ళి చేశారా? అంటే చూస్తే మీరు అక్కడికంతా వెళ్ళేది, ఆ జాతర జరిగేది, కొన్ని ప్లేస్లు కొంచెం యూనిక్గా అనిపించింది నేను ట్రైలర్ చూసినప్పుడు. అవన్నీ బన్నీకి తెలుసు. సో ఎక్కడ చేశారు? ఈ సరౌండింగ్స్ అయినా అవుట్ సైడ్ ఎక్కడైనా చేశారు?
అవుట్డోర్ కూడా వెళ్ళారు. అవుట్డోర్ ఛత్తీస్గఢ్ చాలా డేస్ చేసాము, తర్వాత కర్ణాటక చేసాము. ఇక్కడ ఒకనొక సిచ్యువేషన్లో ఒక డేంజర్ సన్నివేశం జరిగింది, అది అసలు మాకు చాలా షాక్ తిన్నాం. అది చెప్పొద్దు, అది రియల్గా జరిగింది షూట్లోనే. చెప్తేనే బాగుంటుంది కదా. ఏం కదా డేంజర్ అన్నప్పుడు అంటే మెయిన్ అనమాట, అది మెయిన్. చెప్పండి పర్లేదు. నువ్వు చెప్పకపోతే డేంజర్కే డేంజర్ ఉంది అమ్మాయి చెప్పిందాక ఇచ్చేటట్లేదు. అట్టని కాదన్న, ఇక్కడ ఇప్పుడు కెమెరా ముందు చెప్పకపోయిన అవతలకి వచ్చినా కూడా బండి గారు ఏంటండి అది అదొక్కటి అట్లా కూడా అట్లా పెడితేనే అందరూ కెమెరాకే అసలు కెమెరాలోనే ఒకసారి ఒక రకమైన సౌండ్స్ వచ్చేసాయి అనమాట. ఆ సిచ్యువేషన్లో వేరే వాళ్ళైతే చెప్పేస్తారు, కానీ కెమెరామ్యాన్ గారు మాకు చెప్పలే. కెమెరామ్యాన్ ఫోకస్ చేస్తారు కదా వాళ్ళు, ఏందో డేంజర్గా ఉంది, ఏందో సిచ్యువేషన్ ఇది జరుగుతట్టుంది ఏందని. ఒక హాఫ్ అన్ అవర్ బ్రేక్ ఇచ్చారు, సడన్గా బ్రేక్ అయింది. ఇప్పుడే కెమెరా ఆన్ చేశారు కదా, బ్రేక్ ఎందుకంటే లేదు మీరు టీ అని ఏదైనా కాఫీ తాగండి సార్ ప్లీజ్, కొంచెం అర్థం చేసుకున్నాను. ఓకే అదేం పర్లేదు, అరే ఏమని చెప్పండి, మాదే ఇష్యూ సార్, మాది కెమెరా కొంచెం పనిచేస్తలేదని చెప్పి. తర్వాత తెలిసింది, ఎక్కడికి వచ్చినాక డబ్బింగ్కి వచ్చినాక తెలిసింది అది. అప్పటిదాకా మాకు చెప్పలే కెమెరామ్యాన్ గారు. అరే ఇదేంటి షాక్ అసలు. ఇప్పటికి కూడా అది తలుచుకుంటే లోపల కొంచెం షివరింగ్ అంటే అలాంటివి కూడా ఉన్నాయి. ఇచ్చులు కచ్చకాయలు చెప్పి చెప్పనట్టు అంటే చెప్పిండు సినిమాల లాగా నా పాటికి నేను ఏదో క్వశ్చన్ అడుగుతుంటే వినిపించినట్టు కనిపించినట్టు సగం చెప్పి ఎట్లా ఒప్పుకుంటా అట్లా వల్ల మూవీ చూస్తారుగా, అంటే సినిమాలో తెలుస్తుంది, మూవీలో ఉంది అనమాట అది. ఓకే సేమ్ సిచ్యువేషన్, అంటే బిహైండ్ కెమెరా కదా ఇది జరిగింది, ఇది మూవీలో ఉందా? మూవీలో కూడా అది కనిపిస్తుంది మీకు, మూవీలో కనిపిస్తుంది క్లియర్గా ఆ సౌండ్. ఇది నాకు కూడా తెలియదు, నాకు కూడా ఇంట్రెస్ట్ పెరిగింది అసలు ఆ సిచ్యువేషన్. అది ఎడిటింగ్ కూడా మన వర్మ గారు కూడా ఏంది అని ఒకటేసారి షాక్ అంట. ఒక 20 నిమిషాలు మళ్ళీ స్మోక్ చేసి వచ్చినాక మళ్ళీ కూర్చున్నారు వాళ్ళు. అంటే అంత అది చెప్పొద్దు అని చెప్పారు, అంటే కెమెరామ్యాన్ గారు చెప్పొద్దు అన్నారు మాకు. అసలు నాకు కూడా చాలా ఇష్టం. ఓకే, అంటే ఇది ఫస్ట్ హాఫ్లో ఉందా సెకండ్ హాఫ్లో ఉందా? అంటే నేను కొంచెం కాన్షియస్గా సినిమా చూసేటప్పుడు ఇంకా 2 వేలు ముందు ఉంటుంది కొంచెం, తర్వాత క్లైమాక్స్కి వచ్చేసరికి కథ ఇంక అప్పుడు ఇక సో మొత్తానికి అయితే కనుక అన్ని ఎక్స్పీరియన్స్తో ఈ మూవీ కంప్లీట్ చేశారు. సో ఆల్ ది బెస్ట్. సో చూసారు కదండి, వీళ్ళైతే నాకేం చెప్పట్లేదు, నిజంగానే రియల్ ఇన్సిడెంట్ కెమెరా అక్కడ షూట్లోనే జరిగిందంట, దాన్ని కూడా మీరు మూవీలోనే చూడండి అంటున్నారు. సో ఇలాంటి ఇంకా చాలా ఉన్నాయి అనుకుంటున్నాను, దాచిపెట్టారు అనుకుంటున్నాను. తప్పకుండా ఆడియన్స్ అనే ప్రతి ఒక్కరికి తెలిస్తే చెప్పాలి. కాకపోతే ఏంటంటే అది చెప్పటానికి దానికి ఒక లింక్ ఉంది, ఆ సౌండ్కి ఆ కెమెరాలో బంధించిన ఆ వీడియోకి లింక్ ఉంది, దానివల్ల చెప్పలేకపోతున్నాను. అంటే లీక్ చేయొద్దని కెమెరామ్యాన్ గారు మాకు ఆర్డర్ ఇవ్వలేదు అసలు. అది పాస్ చేయడానికి మాకు ఆర్డర్ ఇవ్వట్లేదు కెమెరామెన్ గారు. అట్ సేమ్ టైం డైరెక్టర్ గారు అన్నారు వద్దు, రివీల్ చేయటం అనేది ఏంటంటే మూవీలో తెలుస్తుందండి, తర్వాత చెప్పండి, మళ్ళీ మూవీ మనకి ఎట్లా సక్సెస్ అయింది సక్సెస్లో చెప్పండి. అది మేము థియేటర్లో చూడలేదు మరి మీరు ఏదో చెప్పారని అంటే అప్పుడు రివీల్ చేయండి అన్నారు. ఒక మాట చెప్పు, నిజంగా చెప్పు, చూస్తావా సినిమా? అందుకే నేను చూస్తాను కాబట్టి అడుగుతున్నాను. దొంగ ఐడికెళ్ళి పోయినాక నీ పని నీకే, నీ పైసలు నీకే, నీ సమాధానం నీకే. కాదు కంపల్సరీ సినిమా చూడాలి. కాదు మా పని ఏముంటుంది, సినిమాలు చూడడము, రివ్యూ చెప్పడము, లేదా ఇంటర్వ్యూ చేయడం. ఏడుకెళ్ళినా ఇదే పంచాయతీ కదా. మీరు ట్రైలర్ చూసారండి? చూసాను నేను. ఎలా అనిపించింది మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. నాకు ఎలా అనిపించింది అంటే ఫ్రాంక్గా చెప్పాలంటే ఆషాఢ మాసంలో ఇట్లా అన్ని బోనాలు జాతర జరిగేటప్పుడు ఉంటుంది కదా, నాకు అలా అనిపించింది. సో సంథింగ్ ఏదో ఉంది, సో బిహైండ్ ద స్టోరీ మీరు అలా కనిపించినట్టు అట్లా ఏదో దానిలో కూడా చూపించారు. సో ఫైనలీ ఆల్ ది బెస్ట్. సో సూపర్ సక్సెస్ అవ్వాలి, మళ్ళీ సక్సెస్ మీట్లో కలుస్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.